హాయ్ హలో నమస్తే మన తెలుగింటి గుమగుమలకి స్వాగతం. ఈరోజు నేను మామిడికాయ తురుము పచ్చడితో మీ ముందుకు వస్తున్నానండి. ఈ మామిడికాయ తురుము పచ్చడికి నేను ఈ సైజు ఉన్న మామిడికాయలు ఒక 4 కాయలు తీసుకున్నాను. ఇవంతా చాలా పుల్లగా ఉంటాయి, పచ్చడికి బాగా పనికొస్తాయి, అందుకే ఈ కాయలు తీసుకున్నాను. ఈ కాయలకి టెంక కూడా కట్టింది. టెంక కట్టిన కాయలతో చేసుకుంటే కనుక నిలవ అన్నది ఉంటుంది పచ్చడి. లేదు టెంక కట్టకుండా మామూలుగా ఉన్న కాయ తీసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు, ఒక 1 మంత్ అట్లా నిల్వ ఉంటుంది. అలా కూడా చేసుకోవచ్చు. లేదు నిల్వ ఉంచాలనుకుంటే కనుక టెంక ఉన్న కాయలు తీసుకొని, నేను ఇలాంటి కాయలు ఒక 4 కాయలు తీసుకొని తురుముకొని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు 4 కాయలు ఇలా తురుముకొని తెచ్చుకున్నాను. ఇప్పుడు వీటిని మనము పచ్చడికి తయారు చేసుకుందాము. ఈ తురుముకున్న కాయల్ని ఎన్ని ఉన్నాయో ముందు మనం కొలుచుకోవాలి. నేను ఇప్పుడు ఈ కప్పుతోటి ఇవి ఎంత ఉన్నదో కొలుచుకుంటున్నాను. ఇప్పుడు ఈ మామిడికాయ తురుము అనేది మొత్తం మనకి 3 కప్పులు వచ్చింది. ఇప్పుడు ఈ 3 కప్పులకి నేను కొలతలు చెప్తానండి మీకు. ఈ 3 కప్పులకి నేను ఏమేమి కొలతలతో ఈ పచ్చడి చేస్తానన్నది మీకు చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని బాండి పెట్టుకున్న తర్వాత ఇందులోకి మనం ఆయిల్ అన్నది వేయాలండి. ఇప్పుడు నేను ఫుల్ 3 కప్పులు తీసుకున్నాను కదా, ఈ తురుము అన్నది 3 కప్పులు తీసుకుంటే కనుక దాంట్లో సగము అంటే 1.5 కప్పు అయితే వేసుకోవాలి. ఇప్పుడు నేను ఏదైతే హాఫ్ కప్పు తీసుకున్నాను కాబట్టి 3 కప్పుల వరకు ఆయిల్ అనేది వేస్తున్నాను. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి, అందుకని ఇప్పుడు నేను ఒక 3 కప్పుల వరకు వేసుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందులోకి కొద్దిగా జీలకర్ర అండి, జీలకర్ర అనేది కూడా ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. అట్లాగే ఆవాలు కూడా ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఈ రెండు కొంచెం ఆయిల్లో వేడెక్కాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం అందులోకి ఒక 4-5 ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ మొత్తం మంచిగా వేగిపోవాలండి ఈ పోపు అన్నది. ఈ మంచిగా అవన్నీ వేగిపోయినాయి కదా, ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేసుకోవాలి. స్టవ్ బంద్ చేసేసి ఈ ఆయిల్ అలాగా వేడిగా ఉంటుంది కాబట్టి అందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. అట్లాగే కొద్దిగా ఇంగువ అన్నది మటుకి 1 స్పూన్ వరకు పడుతుంది మనకి. ఇంగువ వేస్తే కనుక మనకి పచ్చళ్ళలో మంచి టేస్ట్ అన్నది ఉంటుంది. 1 స్పూన్ వరకు ఇంగువ అన్నది వేసుకోండి. ఇంగువ వేసిన తర్వాత ఈ ఆయిల్ అన్నది పూర్తిగా చల్లారిపోవాలండి. ఎందుకంటే మనం ఇది నిల్వ ఉంచుతాం కాబట్టి ఆయిల్ అనేది పూర్తిగా చల్లారితేనే పచ్చడి అన్నది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఎక్కువ ఇన్స్టెంట్గా ఉన్నట్లయితే ఇలా వేడిగా వేసేసినా కూడా ఆయిల్ బాగానే ఉంటుంది. మనది నిల్వ పచ్చడి కాబట్టి ఇప్పుడు ఆయిల్ అనేది పూర్తిగా చల్లారిపోయే వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మన ఆయిల్ అనేది మొత్తం పూర్తిగా చల్లారిపోయిందండి, చూడండి ఎంత మెత్తగా చల్లారిపోయింది. ఇప్పుడు ఈ ఆయిల్ తీసుకుపోయి మనం ఇక్కడ కోసి పెట్టుకున్నాం కదా ఈ తురుము అన్నది, ఈ మామిడికాయ తురుములోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసేసిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు పసుపు అన్నది వేసుకోవాలండి. పసుపు వేసిన తర్వాత దీంట్లోకి కారం అంటే ఎట్లా వేయాలంటే మనము 1 కిలో తీసుకుంటే 1/2 కిలో అలాగ 1కి పావు వంతు వరకు వేయాలండి. ఇప్పుడు మనం ఇందులో 3 కప్పులు వేసినాం కాబట్టి ఒక పావు కింద 3 కప్పులు వేసుకోవాలి. కప్పుకి సగం అంటే 1/4 కింద లెక్క వస్తుందండి. ఇది మనకి 1/4 వేసుకుంటే మొత్తం పచ్చడికి ఏ పచ్చడికైనా సరే కారం అన్నది 1కి 4వ వంతు వేసుకుంటే కరెక్ట్ లెక్క అనేది వస్తుంది. ఇప్పుడు మనం అదే లెక్కలతో పాటు ఇప్పుడు కారం అన్నది వేస్తున్నాము. ఇది 1/4 అండి. ఇలాగా 3 కప్పులు అయితే వేస్తాను ఈ 1/4వి. ఇది 3వ కప్పు అండి, 3 కప్పులు వేసేసాను. కారం ఎంత వేసినామో ఉప్పు అందులో సగం వేయాలి. దేనికైనా సరే అది లెక్క అండి, అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. ఎందుకంటే నా మామిడికాయలు చాలా పుల్లగా ఉన్నాయి కాబట్టి
ఈ కొలతలు కరెక్ట్గా సరిపోతాయి. ఒకవేళ మీరు తీసుకునే మామిడికాయలు ఏమైనా కొంచెం పులుపు తక్కువ ఉంటే కనుక మీరు ఒక్కొక్క స్పూను అలా తక్కువ తక్కువ వేసుకోండి కొంచెము. కరెక్ట్గా పుల్లగా ఉన్న కాయలకైతే నేను చెప్పిన కొలతలు అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు 3 కప్పుల వరకు నేను కారం తీసాను కాబట్టి 1.5 కప్పు వరకు ఉప్పు వేసుకోవాలి. ఇది 1 కప్పు, ఇంకొక హాఫ్ కప్పు మళ్ళీ ఉప్పు అన్నది వేస్తాను మీకు. ఇదొక హాఫ్ కప్పు ఉప్పు. ఇది వేసిన తర్వాత ఇందులోకి మనము ఆవాలు మెంతుల పౌడర్ అనేది వేయాలి. నేను 2 కలిపే చేసేసుకున్నాను ఇది. మీరు వేరువేరుగా చేసుకున్నా సరే అది కూడా ఆవాలు 2 అయితే కనుక అందులో పావు వంతు మెంతులు వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇది రెండు కలిపి వేసుకున్నాను కాబట్టి ఒక 2 స్పూన్ల వరకు ఈ ఆవాలు మెంతుల పౌడర్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఇవన్నీ మంచిగా కలిపేసుకోవాలండి. చూసారా, ఇప్పుడు మొత్తం ఈ ఉప్పు కారము ఈ ఆవపిండి ఇవన్నీ ఈ వాటికి మొత్తం పట్టేసుకున్నాయి. ఈ మామిడికాయ తురుముకని అది మంచిగా పట్టేసుకున్నది. ఆయిల్ కూడా లైట్గా కొంచెం పైకి వస్తుంది చూడండి. ఇంకొక రోజు పోతే ఇంక మొత్తానికే పైకి వస్తుంది. ఇప్పుడు ఈ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. కరెక్ట్గా ఒక 1 అవర్ ఆగి వెంటనే తినేయచ్చు కూడా ఈ పచ్చడిని. ఇలా 3 డేస్ అలా నిల్వ ఉంచాలన్నది కూడా ఏమి ఉండదు. ఒక 1 అవర్కే ఈ పచ్చడి వేసుకొని మనం తినేయచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది, తొందరగా అవుతుంది, నిల్వ కూడా ఉంటుంది ఈ పచ్చడి. చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇంతేనండి, ఇంత ఈజీగా ఈ మామిడికాయ తురుము పచ్చడి అనేది పెట్టేసుకోవచ్చు.